సంఘ ఆర్ఎంఎస్ఎస్ ఆనందాలయ పంచవర్ష ప్రణాళిక కుటుంబ సభ్యులందరి తరపున ఈ సంస్కారానికి మార్గదర్శకులై మాకు ఈ యొక్క వాస్తవ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నటువంటి మీకు శుభోదయంతో స్వాగతం సుస్వాగతం. చైతన్యవంతమైన కుటుంబ సభ్యులందరికీ శుభోదయ సుస్వాగతాలండి. థ్యాంక్ యూ సార్. అమ్మా ఎవరో ఫోన్ మ్యూట్ లో పెట్టుకోలేదు, కొంచెం పెట్టుకున్నామ్మా, రీసౌండ్ వస్తుంది. ఏం నేర్చుకుందాం? ఈ విశ్వం నుంచి, ఈ సమాజం నుంచి, ఈ యొక్క వ్యక్తిగత జీవన విధానం నుంచి ఏమి నేర్చుకుందాం? మన మనసే దైవం అని చెప్పి అంటారు కదా సార్. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయము అనుకున్నప్పుడు అది జరుగుతుంది అని చెప్పారు. ఈ మనసు అనేది ఒక శక్తిగా మనకి మన లోపల పనిచేసి అక్కడ ఉన్న విషయాన్ని మనకు జరిగేలా చేస్తుంది సార్. ఈ మనసు అనేది మనకి ఒక శక్తి లాగా ఉపయోగపడి అక్కడ ఉన్న విషయం మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరుగుతుందా? రైట్, ఓకే తల్లి. ప్రతి మనిషికి రోజువారీ లేదా జీవితానికి అవసరమైన అవసరాలు అనేకం. కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటే మరికొన్ని ఇలా ఉండాలి అని ఊహించుకొని దానిపైన సాధన చేసి పట్టు తెచ్చుకొని ఆ విషయాన్ని ఉపయోగించుకోవటం. అయితే యాదృచ్ఛికంగా జరిగే దానిలో మనసు అనే లేదా దైవం అనే విషయానికి ఆస్కారం లేదు. కృషి ద్వారాగా, వ్యక్తిగత కృషి ద్వారాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవడం కావచ్చు, కష్టపడి పని చేసుకోవడం కావచ్చు, దాని ద్వారా వచ్చేటువంటి ఉపలబ్ధి, ఆ అవసరం తీరడం అనేది అక్కడ కూడా దైవం అనేటువంటి సబ్జెక్ట్కి అవకాశం లేదు. ఒక మనిషి బ్రతకాలి అంటే మనస్సు అని కానీ, ఒక మనిషి అవసరం తీరాలి అంటే దైవం అనే అవసరం కానీ జీవితానికి అవసరం లేదు. నమ్మినా నమ్మకున్నా, అంగీకరించినా అంగీకరించకపోయినా జీవితపు మాధుర్యాన్ని చవిచూడడానికి ఈ యొక్క ప్రకృతి చైతన్యము ప్రతి ప్రాణికి అనుకూలం, సానుకూలం. ఈ యొక్క ప్రకృతి చైతన్యము అన్ని విషయాలకు సరిపోయినట్లుగా శక్తివంతంగా ఉంది. ఇది నిజం. దానికి విశ్వాసము, ఒక ప్రిపరేషన్ ఏర్పాటు చేసుకోవటము, ఇవన్నీ లేవు. ఇక్కడ ఇంకొక జ్ఞానం ఏమంటే, ఈరోజు వండిన పదార్థం రేపటికి వ్యర్థం. ఎంత మనసు పడి అది దాచుకున్నా ఆ కూర ఆహారాన్ని రేపటికి అది వ్యర్థం. ఆ వ్యర్థాన్ని కూడా నిలవ ఉంచుకునే విధానంలో మనిషి ఫ్రిడ్జ్ని చక్కగా ఏర్పాటు చేసుకుని
నిలువ పదార్థాలుగా మార్చుకున్నారు. ఇది కూడా ఒక కృషే. అక్కడ కూడా దైవంతో పని లేదు. సరే, వెరసి ఏదేమైనా మన జీవితంలో విషయాలు జరగాలి అంటే మనస్సు యొక్క పాత్ర ఏమిటి? ఆ విషయాన్ని, ఆ డబ్బుని ఆకర్షించేది, ఆ డబ్బు మనకి చేరవేసేది, ఆ డబ్బు మనం ఉపయోగించుకునేలాగా తయారు చేసేది, రెడీ చేసేది వేరే ఏమైనా శక్తి ఉందా? మనసు యొక్క పాత్ర ఉందా? లేదు, లేనే లేదు. గందరగోళంగా మనిషి ప్రోగ్రాం అయిపోయి ఏదో సాధించాలి, ఏదో పొందాలి అని ఏవేవో ఊహించుకుని ఆ ఊహలు నెరవేరక బలహీనమైపోయి ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి బలంగా ఉండి ఒక్క మానవుడు మాత్రమే బలహీనమైపోయి ప్రకృతిలో ఎక్కడ ఏది ఒక ప్రోగ్రాం అనేది లేకుండా చైతన్యవంతంగా ఉన్నటువంటి అన్ని ప్రాణులు ఉండగా ప్రోగ్రాంలో ఇరుక్కుపోయినటువంటి మనిషి మాత్రమే అన్ని విషయాల్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రకృతిని మదించి మనకు అనుకూలంగా ఇల్లు నిర్మించుకుంటున్నాము. ప్రకృతిని మదించడం అంటే చిలకడం, భూమి పొరల్ని తవ్వడము, భూమి ఉపరితల పైభాగాల యొక్క కొండ శిఖరాల్ని పగలగొట్టుకోవడం, భూమి లోపరల్లోకి వెళ్ళి సిమెంట్ తయారు చేసుకుని ఆ సిమెంట్ని ఉపయోగించి చేసుకోవటం, అదే భూ లోపరల్లోకి వెళ్ళి ఇసుకను అనేక రకాలుగా తెచ్చుకొని నిర్మాణాలు గావించుకోవడం. ఇది మనస్సు యొక్క ఆకర్షణ కాదు. మనలో ఉన్నటువంటి వాస్తవ దైవ చైతన్యం అని భావించి అహం బ్రహ్మాస్మి యొక్క ఆవాహన కాదు ఇది ప్రోగ్రాం. అనేక రకాల ప్రాంతాలకు వెళ్ళి అనేక రకాల ప్రాంతాల యొక్క ఆదాయాలను పొంది ఆదాయంతో క్షేమంగా సుభిక్షంగా బ్రతకాలి అనుకునే భావన వాస్తవం కాదు, ప్రోగ్రాం. అది వెనకేసుకోవాలి, కొనాలి, సంపాదించాలి, వారసత్వంగా ఇవ్వాలి, స్థిర స్థిరాస్తులు ఉపయోగించుకోవాలి. ఇదంతా సంబంధం లేని నిజం. మనిషి బలహీనమైపోవడానికి ఏర్పడిన ప్రోగ్రాం. మనం అనుకోవచ్చు సామాన్యుడికి కూడా కావలసినటువంటి అతి సామాన్యమైన విషయం తినడానికి, తాగడానికి, నివాసం ఉండడానికి. కానపీన సోనాకో మనిషి యొక్క జీవితం ఉద్ధరించబడుతుంది, తేలిగ్గా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు, ఇది భావన. కానీ ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉందండి. వెనకేసుకున్నటువంటి ఏ రూపాయి వాడకమైనా ఆ రోజుకు ఆ రోజు శ్రమపడి కష్టపడి వండుకుంటేనే ఉపయోగపడేది ఆ రూపాయి. నేను సంపాదించేశాను ఒక 100 ఏళ్ళకి, అది చాలు తినటానికి. కరెక్ట్ కాదు. ఆ రోజు స్టవ్ వెలగాల్సిందే, ఆ పూట స్టవ్ వెలగాల్సిందే. కప్పు కాఫీకైనా, గుప్పెడు బియ్యానికైనా, నచ్చినది తినాలనుకున్నా ఆ రోజు కష్టం ఆ రోజు చేయాల్సిందే. ఆ రోజు నీ యొక్క వంటగది వేట, ఆ రోజు నీ యొక్క
పోరాటపు ఆహారం నువ్వు పోరాడాల్సిందే, నమలాల్సిందే, తాగాల్సిందే, తినాల్సిందే. మనసు ఆకర్షిస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయా? కాదు. అక్కడ నీలో ఉన్న అంతరంగం నీ శరీరానికి అవసరమైనటువంటి అవసరాల యొక్క సెన్స్ యాక్టివిటీస్ని గమనించగలిగినటువంటి, స్పర్శించగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ చైతన్యము పనిచేస్తుంది. ప్రోగ్రాంతో పని లేదు, అది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించగలిగినటువంటి సమాజం నేడు లేదు. సరే, ఇప్పుడు మనకు అవసరమైన విషయము, ఒక పని జరగాలి, అది మనస్సు ఆకర్షిస్తే జరుగుతుందా, యాదృచ్ఛికంగా జరుగుతుందా, క్రమరీత్యా జరుగుతుందా, కృషితో జరుగుతుందా? సమాధానం మీలో నుంచే వస్తుంది. బ్రతకడానికి 500 రూపాయలు అవసరం. 500 రూపాయలని ఎలా సంపాదించాలో అనే ఆలోచనతో పని నేర్చుకున్నాం. నేర్చుకున్న పని ద్వారాగా కష్టపడ్డాం. కష్టపడిన ఆ కష్టార్జితం ద్వారాగా అవసరమైన విషయాన్ని మనము తీర్చుకున్నాం. ఎన్ని పాత్రలు ఉన్నాయి చూడండి. ఒక 500 రూపాయలు సంపాదించాలంటే దాని వెనక ఎంత సాధన ఉందో చూడండి. తేలికగా జరగలేదు అది. సరే, ఒకవేళ 500 రూపాయలు వచ్చేసినా కానీ దాన్ని ఉపయోగించుకోవాలంటే తిరిగి అక్కడ పోరాటం ఉంది. వండుకోవాలి, నమలాలి, తినాలి. సరే, మనస్సు ద్వారా మాత్రమే పనులన్నీ పూర్తి చేసుకుందాం, ఆవాహన చేద్దాం. రైట్, మంచిదే. కానీ ఈ శ్రమంతా ఆగదు. ఈ శ్రమంతా కంటిన్యూ ఉండాల్సిందే. ఈ శ్రమ, ఈ పరిశ్రమ ప్రతి మనిషి జీవితానికి అనునిత్యం ఉండవలసిందే. కుటుంబ భవిష్యత్తు ఇవ్వాలన్నా నీ శ్రమ, పరిశ్రమ ఉండాల్సిందే. ఆకర్షించేసి తేలిగ్గా చేసుకుందాం. జరుగుతుంది మిరాకిల్. మిరాకిల్ జరుగుతుంది, అది వేరే విషయం. ఈ మిరాకిల్కి మనిషి అలవాటైతే, ఆశ్చర్యంగా జరిగే విషయానికి అలవాటైతే మనిషి బలహీనం. తాను తన లోపల ఉన్న శక్తి నిరుపయోగమవుతుంది. తాను తనకి ఆధారమైనటువంటి ఈ యొక్క ప్రకృతి చైతన్యం నిరుపయోగమవుతుంది. కావాలి అద్భుతం. కానీ మన కృషితో, ఇంతకుముందు చెప్పాను ఒక చిన్న విషయము, ఒక చిన్న కథే గుర్తు చేస్తా. ఒకతను, దేవుడు నన్ను ఎందుకు పోషించడు, నాకెందుకు ఆహారం ఇవ్వడో చూస్తాను అని ఛాలెంజ్ చేసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ 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 ఉంటే తను వెళ్ళి వెళ్ళి నీరసమైపోయి బాధగా ఉండి ఆగి, నాకెందుకు ఇవ్వవు అని దైవం అనేటువంటి
ఆ విశ్వాసాన్ని శోధిస్తూ ఉన్నాడు. నాకివ్వు 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 అని. ఈ లోపల ఒక గద్ద ఆహారపు పొట్లాన్ని తీసుకుని వెళ్తూ అతని దగ్గర జార విడిసింది. దేవుడు నా కోసం ఆహారం పంపించాడు, ఎందుకంటే ఆయన ఒక విశ్వాసంలో ఉన్నాడు. నాకు దేవుడు ఆహారం పంపించాలి అనుకుని భావించి ఆయన త్రికరణ శుద్ధిగా నాకు వస్తోంది దేవుడు ఇస్తాడు, నాకు వస్తోంది దేవుడిస్తాడు, పూర్తి మమేకత్వంతో ఉన్నాడు. గద్ద జార విడిచింది ఆహారాన్ని. అది కాస్త వెళ్ళి ఆయన కళ్ళ ముందే ఒక నెరివిడిసినటువంటి భూమిలో, అంటే భూమి పగుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ పగుళ్ళ లోపల పడిపోయింది. వెళ్ళి ఆయన ఆహారపు పొట్లం అందులో పట్టం చూసి, దేవుడు నా కోసం ఎంతో ప్రేమతో పంపిస్తే ఈ మాయదారి గద్దొచ్చి అది బెజ్జంలో పడేసింది అని చుట్టూ చూస్తే ఒక గుణపం దొరికి ఆ గుణపంతో తవ్వుతూ ఉన్నాడు. తవ్వి కొంత లోతు తవ్విన తర్వాత ఆ లోపల ఉన్న ఆహారపు పొట్లం చేతికి అందింది. సంతోషంగా బయటికి తీసుకుని తినబోయే సమయంలో ఆయన అంతరంగం ఆయనకి సమాధానం చెప్పింది. ఏ అంతరంగంలో విశ్వాసాన్ని పెంచుకున్నాడో, ఏ అంతరంగంలో నాకు ఇస్తాడు దేవుడని సంకల్పం చేశాడో, అంతరంగం